హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్‌సీ వచ్చేసింది. నివేదిక రెడీ. పే స్కేల్స్ పై ముందడుగు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర సచివాలయం వేదికగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో ఒక నూతన ఆశను చిగురింపజేసింది. రాష్ట్రంలో నూతనంగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సుదీర్ఘ సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నటువంటి జటిలమైన సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ యొక్క కీలక అడుగు అయితే వేసింది. మరి గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఆర్థికపరమైన అంశాలు, పదవీ విరమణ ప్రయోజనాలు మరియు ఇతర సర్వీస్ నిబంధనల వల్ల ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో అర్థం చేసుకుంది. ముఖ్యంగా కరువు భత్యం, టీఏ విడుదల, పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన బెనిఫిట్స్, వేతన సవరణ సంఘం పీఆర్‌సీ అమలు మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి మెడికల్ సరెండర్ లీవ్ బిల్లులు వంటి విషయాలపైన ఈ యొక్క సమావేశంలో అత్యంత ప్రాధాన్యతనిస్తూ జరిగిందనమాట. మరి ఈ యొక్క చర్చల సారాంశాన్ని గమనిస్తే ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఉద్యోగులందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ విషయంలో ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. దీనివల్ల ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు మరింత చేరువవుతాయి. ఈ పథకం యొక్క ఆర్థిక భారాన్ని మోయటానికి మరియు పారదర్శకతను పెంచడానికి ఒక వినూత్న విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఉద్యోగుల యొక్క మూల వేతనం బేసిక్ పే నుండి 1.5% మొత్తాన్ని చందాగా సేకరించి దానికి సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం కూడా తన వంతుగా జమ చేస్తుంది. ఇలా సేకరించిన భారీ నిధితో ఒక ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేసి దాని ద్వారానే ఆరోగ్య పథకాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల కార్పొరేట్ హాస్పిటల్స్‌కు బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా ఉద్యోగులకు అత్యుత్తమ వైద్యం అందుతుంది. వేతన సవరణ సంఘం పీఆర్‌సీ నివేదికపై కొనసాగుతున్న సందిగ్ధతకు త్వరలోనే తెరపడనుంది. ఉద్యోగుల జీతభత్యాల పెంపుకు సంబంధించి పీఆర్‌సీ నివేదిక ప్రస్తుతం తుది దశకైతే చేరుకుందని, ప్రభుత్వం దాన్ని తెప్పించుకొని తదుపరి జరగబోయే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటుందని సీఎస్ వెల్లడించారు. మరి దీనివల్ల ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇది వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెండింగ్‌లో ఉన్నటువంటి వివిధ రకాల బిల్లుల చెల్లింపు కోసం ప్రభుత్వం 100 రోజుల ప్రత్యేక ప్రణాళికనైతే ప్రకటించింది. గతంలో పేరుకుపోయిన వైద్య బిల్లులు, జీతాల బకాయిలు మరియు ఇతర అలవెన్స్‌లను వచ్చే 3 నెలల కాలంలోనే పూర్తిగా చెల్లించేలాగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇది ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఉపశమనాన్ని అయితే కలిగించింది. విద్యా వ్యవస్థలో కీలకమైన ఉపాధ్యాయుల సమస్యలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. ముఖ్యంగా 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు సంబంధించి పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమలు విషయంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మరియు ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా చర్చించి త్వరలోనే ఒక సానుకూల నిర్ణయాన్ని అయితే వెలువరుస్తారని సీఎస్ పేర్కొన్నారు. అలాగే ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలకు సంబంధించి ఏకీకృత సర్వీస్ రూల్స్, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అమలు చేయడంలో ఉన్నటువంటి న్యాయపరమైన మరియు సాంకేతిక అసాధ్యాలను పరిశీలించాలని విద్యాశాఖ కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది. విద్యాశాఖలో ఉన్నటువంటి సమస్యలను లోతుగా అధ్యయనం చేసి పరిష్కరించడానికి ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేకంగా భేటీ కావాలని సూచించడం ద్వారా ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవం చాటి చెప్పబడింది. పాలనలో వికేంద్రీకరణను ప్రోత్సహిస్తూ కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. దీనివల్ల జిల్లా స్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయి. ఇక కేంద్ర ప్రభుత్వం సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా అంటే స్పోర్ట్స్ కేటగిరీ కింద పరిగణించి బదిలీలు మరియు ఇతర సర్వీస్ ప్రయోజనాల్లో వారికి కూడా ప్రాధాన్యత కలిగించేలాగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఫ్లాగ్ అన్నమాట. మరి ఇది ఉద్యోగ దంపతులు ఒకే చోట పని చేసుకునే అవకాశం కల్పిస్తుంది. మరొక కీలకమైన అంశం ఏమిటంటే పని ఒత్తిడిని తగ్గించడానికి మరియు ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడానికి వారానికి 5 రోజుల పని దినం. సో, వీక్లీ 5 డేస్ వర్క్ అమలు చేసే అంశంపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఉద్యోగులు తమ కుటుంబంతో గడపడానికి మరియు మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. ఇక చివరగా రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు అత్యంత కీలకమైన భాగస్వాములని ప్రభుత్వం గుర్తు చేసింది. నవ తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కూడా మరింత నిబద్ధతతో, అంకితభావంతో పనిచేయాలని సీఎస్ కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత వేగంగా చేరవేర్చడానికి ఉద్యోగులందరూ కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని సూచించారు. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని, తద్వారా సామాన్య ప్రజలకు మెరుగైన సేవలైతే అందుతాయని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు రాష్ట్ర ప్రగతిలో మైలురాయిగా అయితే నిలుస్తాయని భావిస్తూ ఉన్నారు.